వినగానే షాక్, ఆ తర్వాత ఆశ్చర్యం, ఆ తర్వాత నవ్వు వచ్చింది, ఆ తర్వాత పగలబడి నవ్వుకోవాల్సి వచ్చింది. అవును, ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసి విపరీతమైన అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేసిన వ్యక్తి నేడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతుంటే ఏమనిపిస్తుంది? మరి అలాగే ఉంటుంది కదా. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ఆర్థిక పరిస్థితిని గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వలించినట్లే ఉందంటున్నారు టీడీపీ వారు. అయితే దెయ్యాలైనా కాస్త ఆలోచిస్తాయేమో గతం గురించి, కానీ మన బాస్ అలా కాదు. అసలే తప్పు చేయనట్లు, అప్పులు చేయటం అలవాటు లేనట్లు, ఈయన గారి హయాంలో ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉన్నట్లు ఇప్పుడే దారి తప్పినట్లుగా మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు. సార్ పాలనలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఏడో ఎక్కం తెలియనోడు కూడా చెప్పేస్తాడు. ఎందుకంటే అంత దారుణంగా ఉంది. మళ్ళీ అధికారంలోకి రావాలి, అందుకు సంక్షేమ పథకం పేరుతో జనాలకు డబ్బులు ఇచ్చేస్తే, మళ్ళీ పవర్ వచ్చేస్తే మరో 5 ఏళ్లు దంచుకోవచ్చు అనేది ప్లాన్. కానీ ఆ పథకాలు అమలు చేయడానికి డబ్బులు సరిపోలేదు. ఎందుకంటే సార్ పాలనలో ఆదాయం వచ్చే సీన్ లేదు. అందుకే ఏ డబ్బులు పడితే ఆ డబ్బులు ఎట్టా పడితే అట్లా వాడి పడేశారు. పోనీ పథకాల కోసమే చేశాడు అనుకుంటే పర్వాలేదు, మళ్ళీ నొక్కుడు బొక్కుడు అన్ని వైపులా అడ్డు అదుపు లేకుండా సాగిపోయాయి. సొంత వాళ్లకు, సాక్షి వాళ్లకు జీతాలు ప్రభుత్వం నుంచే, ఐప్యాక్ పేమెంట్స్ కూడా ఖజానా నుంచే ఇచ్చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలంటూ భూములు కొనాలన్నారు, ఆ భూముల కొనుగోలులో భారీ స్కాములు జరిగిపోయాయి. ఇసుక దోపిడీ ఆపాలన్నారు, కానీ ఆ పేరుతో ఏం చేశారో అందరూ చూశారు. ఇక మైన్స్ సంగతి సరే సరి. అంతకుముందు మైనింగ్ లీజ్ చేసేవాళ్ళు రాజకీయ పార్టీలు కమిషన్లు ఇచ్చేవారు. వైసీపీ హామీలు అయితే వాళ్ళకే కమిషన్ ఇచ్చి బయటకు పంపారు. అది పరిస్థితి. ఇక అప్పుల సంగతి సరే సరి. మరి ఈ ఐడియా బుగ్గనకు వచ్చిందో కానీ, ఇంకే పెద్ద మనిషి చెప్పాడో కానీ, కార్పొరేషన్ల పేరుతో లోన్లు తీసుకున్నారు. మళ్ళీ అవన్నీ లెక్క కేంద్రానికి చూపించరు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పేరుతో తీసుకున్నదే అప్పు అన్నారు. అప్పుడు కేంద్రం పరిమితి కూడా దాటలేదన్నట్లు చూపించారు. మరి అప్పట్లో ఫ్రెండ్స్ కాబట్టి బీజేపీ వారు వదిలేశారని చెప్పుకున్నారు. అలా 12 లక్షల కోట్ల అప్పులు చేసేసి ఇప్పటికీ 6 లక్షల కోట్లే మేం చేసిన అప్పు అని అడ్డగోలుగా వాదిస్తున్నారు. రైట్, 5 ఏళ్లలోనే ఇంత ఘన చరిత్ర చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు కాగ్ లెక్కల గురించి, ఆర్థిక పరిస్థితి గురించి, అప్పుల గురించి చెప్తుంటే చంద్రుడు పగలు, సూర్యుడు రాత్రి వచ్చినంత ఫీలింగ్ వచ్చేస్తుంది అందరికీ. అసలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడకుండా అంతా బాగుందని చెప్పుకుంటారేంటని ప్రశ్నించాడు. అసలు సంగతి అంతా ఈ ప్రశ్నలోనే ఉంది. లేకపోతే జగన్ ఏంటి, ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడటం ఏంటి అనుకున్నారుగా. అసలు సంగతి ఇక్కడే ఉంది. పెట్టుబడులు బీభత్సంగా వచ్చేస్తున్నాయి, పనులు స్పీడ్గా నడుస్తున్నాయి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పేరు మోగిపోతోంది. ఇక ప్రపంచ స్థాయి కంపెనీల దగ్గర ఏపీ పేరు గట్టిగా వినపడుతోంది. గూగుల్ డేటా సెంటర్, క్వాంటమ్ వ్యాలీతో పాటు రిలయన్స్ దగ్గర నుంచి ఆఖరికి రేమండ్స్ కూడా అగ్రిమెంట్ చేసేసుకుంది. దీంతో వీళ్ళు ఫిక్స్, ఇక అందరూ ఫీల్ గుడ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇలా అయితే వీళ్ళని మనం ఓడించడం కల్లా అనే భయం వచ్చేసింది. అందుకే ఆ ఫీల్ను పోగొట్టడానికి అప్పులు, ఆర్థిక పరిస్థితిని మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ కూడా మేనర్స్ ఫాలో అవ్వలేదు. ఒక పక్క సిఐఈ సమిట్ పేరుతో పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తుంటే మా రాష్ట్రం బాగోలేదు, మా పరిస్థితి బాగోలేదు, మీరు రాకండి అని చెప్పడమే. అంటే ఈయన రాజకీయం కోసం రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదా? ఒక్కసారి ఆలోచిద్దాం. రైట్, ఇదే అంశంపై మనం డిబేట్ చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు, అలాగే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారు మనతో పాటు లైవ్లో సిద్ధుకున్నారు. ముందుగా లక్ష్మణరావు గారిని అడుగుదాం. లక్ష్మణరావు గారు, ఏంటి ఆర్థిక పరిస్థితి అంత ఘోరంగా ఉందా జగన్ గారు చెప్పినట్టు? వైఎస్ఆర్ గారు, మీకు ప్యానల్ ఉన్న తోటి ప్యానలిస్టులకి, యాజమాన్యకి హృదయపూర్వక నమస్కారాలు అండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 100కు 100% కరెక్ట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కంపారిజన్ చేసుకుంటే 2019 నుంచి 2024 మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఒక ఆదాయం ఏ రకంగా ఉంది, అప్పుడు సేల్స్ ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఏంటి, రెవెన్యూ శాఖ, స్టాంప్స్ డ్యూటీ, ప్రతి దానితో మనం కంపారిజన్ చేసుకుందాం. ఎలా చూసుకున్నా సరే అప్పుడు ఉన్నటువంటి జిఎస్డిపి కానీ, అప్పుడు ఉన్నటువంటి స్థూల ఉత్పత్తి కానీ, మన స్థూల ఆదాయం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే 2025-26 మధ్య వీళ్ళు కంపారిజన్ చేసి చెప్పారు. ఏమని చెప్పారంటే సార్, ఇక్కడ 7.03% మాత్రమే పెరిగిందని వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ కాగు లెక్కల ప్రకారం మనం చూసుకుంటే
2025-26 మధ్య మరి జిఎస్టి మరియు సేల్స్ ట్యాక్స్ ఆదాయం కేవలం 2.85% మాత్రమే పెరిగింది. 2023-24 నుండి 25-26 మధ్య మొదటి 6 నెలల ఆదాయ వృద్ధి రేటు మనం చూసుకుంటే 2.75%. అంటే ఇక్కడ చూడండి ఏ రకంగా దిగజారుతుందో. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్తూ ఉన్నారంటే రాష్ట్రంలో విపరీతంగా వృద్ధి రేటు పెరిగింది, స్థూల జాతీయ ఉత్పత్తి అనేది మనం పెంచామని చెప్తా ఉన్నారు. ఇక్కడ మీరు క్రిస్టల్ క్లియర్ మనం చూస్తే 2.85% మాత్రం పెరిగితే 2023-24 నుండి 25-26 మధ్య 2.75%కి దిగజారింది. ఇక్కడ మనం చూస్తే సార్ ఇక్కడ 2024-25 మధ్య స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి 12.02% అండి. అలాగే 25-26 మధ్య 17.11% అండి. ఇలా చూస్తే 2 సంవత్సరాలకు గాను 14.53% సిసిఆర్ కాగ్రికట్లో ప్రకారం మనం చెప్తే దాని ఆదాయం కూడా ఈరోజు చూస్తే ఏదైతే పన్నులకు కట్టించుకుంటాం కదండి, పన్నుల రూపాయలు వచ్చింది కానీ ప్రతిది కూడా 12 నుంచి 15% వృద్ధి చూపాలి. కానీ వీళ్ళు కాగులెక్క ప్రకారం ఎంత చూపించారండి? 2.75%. అంటే ఇంత తక్కువ వృద్ధి రేటు ఉన్నా సరే ఓహో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గణాంకాలు పెరిగిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చినాయి, లాభాలు వచ్చినాయి, మన రాష్ట్రం ఆదాయం పెరిగిపోతుందని చెప్పి డబ్బాలు మోగించుకోవడం చంద్రబాబు నాయుడు గారికి చెల్లింది. ఎందుకంటే తప్పుడు లెక్కలు కనబడుతున్నాయి కదా క్రిస్టల్ క్లియర్ గా. గతంలో మనం చూస్తే సార్ 2019-24 మధ్య కాలంలో మన రాష్ట్ర సొంత పన్ను ఆదాయం 58,031 కోట్ల రూపాయల నుంచి 92,922 కోట్లకి చేరిందండి. ఆ టైం పీరియడ్ లో మీరు చూడండి, అంటే 58,031 కోట్లు ఎక్కడ, 92,922 కోట్లు ఎక్కడండి. అంటే దీనికి 9.87% మరి కాగ్ రిపోర్ట్ అనేది ఇచ్చింది. మేము చెప్పిన లెక్కలు కాదు, కాగ్ రిపోర్ట్ చెప్పిన లెక్కలే. మరి ఈ రకంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున జిఎస్టిపి పెరిగిపోయింది, ఓహో అద్భుతంగా అంటున్నారు కదా సార్. మా హయాంలోనే సార్ 10.23% పెరిగింది సార్. 10.23% పెరిగితే ఆ రోజున 2019-24 మధ్య ఉన్నటువంటి యావత్ భారతదేశం స్థూల జాతీయ ఉత్పత్తి 9.73% మాత్రమే ఉంది సార్ టోటల్ గా. మన రాష్ట్ర జీడిపి మనం చూస్తే 10.23% అయితే యావత్ భారతదేశం చూస్తే 9.73% ఉంది. అంటే మీరు కంపారిజన్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేల్స్ ట్యాక్స్ ద్వారా వచ్చింది కానీ, స్టాంప్ డ్యూటీల ద్వారా వచ్చింది కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఇటువైపు అన్ని రకాల ఐటీ నుంచి వచ్చినటువంటి ప్రతిది కూడా మనం కంపారిజన్ చేసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలనలో చాలా తగ్గింది, చాలా వృద్ధి రేటు తగ్గింది కాబట్టినే మేము చెప్తూ ఉన్నాం. అప్పుడు ఇప్పుడు మనం కంపారిజన్ చేసి చూపించాం కూడా. కానీ దీన్ని ప్రజల్లో ఏమని తీసుకెళ్తున్నాం అంటే కంపెనీలు వచ్చినాయి, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలిగిపోతూ ఉంది, మనకి ఎదురు లేదు, ఎక్కడ సంక్షోభం లేదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఆర్థికంగా పుష్కలంగా ఉంది, ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నా అన్న. ఇది ప్రజల్లో ఎంతకాలం మభ్యపడతారు సార్? ఇందాక మీరు అన్నారు ఇంట్రడక్షన్ లో సార్, ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏమని ప్రచారం చేశారు సార్? 14 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల పాలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. శ్రీలంక అయిపోయింది, వెనిజులా అయిపోయింది, సౌత్ ఆఫ్రికా అయిపోయింది, ఇంకొక ఆఫ్రికా అయిపోయింది అని చెప్పి ప్రచారం చేశారు సార్. సరే, ఇవంతా ప్రచారం చేశారు, ప్రజలు నమ్మారు, వాళ్ళకి 164 సీట్లు ఇచ్చారు, మాకు 11 ఇచ్చారు. తీరా జూన్ 4వ తారీఖున ఆ రోజున ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అక్కడ ఎవరైతే రాష్ట్ర గవర్నర్ అయిన చేతుల మీదకి ఏమని ఇచ్చారు సార్? రాష్ట్రంలో అప్పుడు కేవలం 9 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి రాష్ట్ర గవర్నర్ చేత చదివించారు. ఎంత విచారణ సార్? మరి ఆ రోజున 14 లక్షల కోట్లు అని చెప్పి ఇదే రాష్ట్ర గవర్నర్తో ఎందుకు చదివించలేకపోయారు? అంటే మీరు చెప్పారు ప్రజలకు అబద్ధం ఆడారని. ఈరోజు మనం చూసుకుంటే మన రాష్ట్రంలో పరిపాలన మొత్తం చూసుకుంటే 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య 3,32,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు సార్. 5 సంవత్సరాల పీరియడ్, 5 సంవత్సరాల కాలంలో 3,32,000 కోట్ల రూపాయలు అంటే రాష్ట్రానికి డబ్బులు తీసుకొచ్చారు అంతేనా మీరు చెప్పబోయేది?
అప్పులు సార్ అదే చేశారు. అప్పులు సార్ ఓకే. అప్పులు చేశారు. అప్పులు చేయడం అంటే తీసుకురావడం ఒక రకంగా తీసుకొచ్చారు, అప్పులు చేశారు 3,32,000 కోట్ల రూపాయలు. ఓకే. దాన్ని వీళ్ళు ఎంతైనా ప్రచారం చేశారు సార్. ఒక దశలో 14 కోట్లని, 15 కోట్లని, 10 కోట్లని, 12 కోట్లని వెచ్చలవాడిగా ప్రచారం చేశారు. కానీ ఈ రోజున వీళ్ళ అధికారంలోకి వచ్చి 18 నెలల్లో ఎన్ని కోట్లు వసూలు చేశారు, ఎన్ని కోట్లు ఇప్పుడు అప్పు చేశారంటే 2,06,699 కోట్ల రూపాయలు. స్టిల్ ఈ రోజుటికి రేపు మళ్ళీ మంగళవారం అప్పులకు వెళ్తారు సార్. ఈ రోజు సోమవారం, రేపు మళ్ళీ మంగళవారం అప్పులకు వెళ్తారు. ప్రతి మంగళవారం కూడా, ప్రతి వారం కూడా మాక్సిమం 5 నుంచి 10,000 కోట్ల రూపాయలు అప్పులు తెస్తూనే ఉన్నారు సార్. ఈ రకంగా చూస్తే అంటే ఆ రోజున మేము 5 సంవత్సరాల కాలంలో 3,32,000 కోట్ల రూపాయలు మేము అప్పు చేస్తే, వీళ్ళు వచ్చిన 1 సంవత్సరం 18 నెలల్లో 2,06,699 కోట్ల రూపాయలు అప్పులు చేశారంటే ఎవరు సార్ ఆర్థిక వినాశనం చేసింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరు సార్ వినాశరకంగా వేసింది? ఆర్థిక మూలాలు దెబ్బతీసింది ఎవరు సార్? ఆర్థిక మూలాలు నాశనం చేసింది ఏ ప్రభుత్వం సార్? ఏ సీఎం సార్? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? సరే 45 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, 40 సంవత్సరాలు ఆయన ఒక విజనరీ అని మీరు చెప్తూ ఉంటారు. ఒక విజనరీకి ఏ రకంగా పరిపాలించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించి ఇవ్వలేదు, అప్పుల పాలు చేసి ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు, డెవలప్మెంట్ చేశారని మీరు ప్రచారం చేశారు. ఓకే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నారు? నేను జగన్మోహన్ రెడ్డి గారి లాగా అప్పులు చేయను, నేను సంపద సృష్టిస్తాను, ఆ సంపద సృష్టించిన సంపద ద్వారా నేను సంక్షేమం చేస్తాను, డెవలప్మెంట్ చేస్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాను, నిరుద్యోగులు లేకుండా చేస్తాను, నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తిస్తాను, 2,000 3,000 అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచంలో నంబర్ 1గా చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రతి వారం కూడా 5 నుంచి 10,000 కోట్ల రూపాయలు అప్పులు తేవడానికి తహతహలాడుతూ ఉన్నాడు, అల్లాడిపోతూ ఉన్నాడంటే దాని బట్టి అర్థమవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అప్పులు తాళడానికి అల్లాడిపోతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి ఏమైంది? అప్పులు తాళడానికి అల్లాడిపోతే సంపద సృష్టి ఎక్కడైనా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అది తాకడి పెట్టారు, ఇది తాకడి పెట్టారు, దాన్ని తాకడి పెట్టి డబ్బులు తీసుకొచ్చారు, దీన్ని తాకడి పెట్టి డబ్బులు తీసుకొచ్చారు, కార్పొరేషన్లు తాకడి పెట్టారు, మద్యాన్ని తాకడి పెట్టారు అన్నారే సార్. మీరు ఇప్పుడు ఎన్ని తాకడి పెట్టారు సార్? మీరు భూములు దానం దత్తం చేయట్లా. 99 పైసలకే మీకు నచ్చినట్టుగా రహస్య భూములు ఇచ్చారు. 99 పైసలకే 200 ఎకరాలంట, 99 పైసలకే ఇంకొక ఎవరైతే ఊరి పేరు తెలియదు వర్షా కంపెనీకి, 99 పైసలకే ఇంకో కంపెనీకి. రైట్ ఒక్క నిమిషం. అంటే ఈ సిచ్యువేషన్ లో రాష్ట్రం అభివృద్ధి అనేది, రాష్ట్రంలో స్థూల జాతీయ ఉత్పత్తి అనేది తగ్గుతూ ఉంది, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంది. కానీ సంక్షోభం ఉన్నసరే సంక్షోభం లేదు, సూపర్ గా ఉంది, డాబర్ గా ఉంది. మన దేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు ఓహో ఆహా అన్నట్టుగా వినపడుతూ ఉంది. ఎక్కడ లేని కంపెనీలంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పి తమరు ఇంట్రడక్షన్ లో మంచి ఒక నిన్ననే వారణాసి ప్రీ రిలీజ్ ఏ రకంగా అయితే ఆ మహేష్ బాబు గారితో రిలీజ్ చేశారో ఆ రకంగా మీరు రాజమౌళికి మించిపోయి, మహేష్ బాబుకి మించిపోయి ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ ఎక్సలెంట్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మొత్తం మీద వంశీకృష్ణ గారు మంగళవారం పూట ఎక్కడికి వెళ్తున్నారు మీరు అప్పు తేవటానికి? లక్ష్మణరావు గారు అడిగినట్టుగా. సార్ మీకు, లక్ష్మణరావు గారికి, వైకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఒసామా బిన్ లాడెన్ గారు వచ్చి అహింసో పరమో ధర్మ అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టిన ట్వీట్ ఉంది సార్. ఆర్థిక పరిస్థితి గురించి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీటు, ఒసామా బిన్ లాడెన్ గారు అహింస పరమో ధర్మ, జీవహింస నేరం అన్నట్లుగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్ అనమాట. సో అందులో ఉన్న లెక్కలే మన లక్ష్మణరావు గారు గొక్క తిప్పుకోకుండా ఇప్పుడు మనకు చదివి వినిపించారు, చాలా సంతోషం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తాకట్టు గురించి వచ్చింది సార్. ఒకటి, మద్యం తాగేటటువంటి వారి ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినటువంటి ఘనత గత ప్రభుత్వానిదే. 2029 వరకు ఇదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత లిక్కర్ సేల్ అవుతుంది, ఈ లిక్కర్ సేల్ అవుతుంది కాబట్టి మాకు రెవెన్యూ వస్తుంది, ఆ రెవెన్యూ ద్వారా వస్తుంది కాబట్టి ఆ రెవెన్యూ నుండి మీకు అప్పులు తీరుస్తామని చెప్పి అప్పు తెచ్చినటువంటి ఘనత ఎవరిది సార్?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్. ఆ తర్వాత మన సెక్రటేరియట్ని అదే మాదిరిగా అసెంబ్లీ భవనాన్ని కూడా తాకట్టు పెట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకులో అప్పు తేయడానికి ప్రయత్నించారు సార్. అప్పుడు మేము గట్టిగా ప్రతిఘటించడంతో హెచ్డిఎఫ్సి బ్యాంకు వెనక్కి వెళ్ళింది. ఇంకోటి ఏంటంటే సిఐఐ సదస్సులో పెట్టుబడుల గురించి మాట్లాడుకున్నాం సార్. 13,25,716 కోట్ల రూపాయలకు పెట్టుబడులు గ్రౌండ్ అయితే ఈ 18 నెలల్లో వచ్చినటువంటి పెట్టుబడులు 21 లక్షల కోట్లు సార్. అందులో 8.8 లక్షల కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ గ్రౌండ్ అయ్యాయి, వాటి పనిలో అవి ఉన్నాయి. ఇక ఆ తర్వాత లక్ష్మణరావు గారు చెప్పేది ఏంటంటే వాళ్ళకి భూములు అంతకే ఇస్తున్నారు ఇంతకే ఇస్తున్నారు అని చెప్పేసి లక్ష్మణరావు గారు చెప్తున్నారు. మీరేదైనా కంపెనీ తీసుకురండి, ఒక 10,000 కోట్ల రూపాయలతోటో 5,000 కోట్ల రూపాయలతోటో పెట్టుబడులు తెచ్చే కంపెనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ పార్టీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారు కావచ్చు తీసుకొస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తే గనక అదే 99 పైసలు వారికి కూడా భూములు ఇస్తాం, వారికి కూడా ప్రోత్సాహకాలు ఇస్తాం. ఏ రాష్ట్రం ఇవ్వనటువంటి ప్రోత్సాహకాలు ఈ రాష్ట్రంలో ఇచ్చి తీరతాం. మాకు మా రాష్ట్ర ఉద్యోగం, యువత ఉద్యోగ భవిత మాకు ఇంపార్టెంట్. అంతేగాని ఈ చడి చప్పుడు చేసేటటువంటి ఈ ప్రతిపక్షాలను మేము పట్టించుకోం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు దేశం మొత్తం కాదు, ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసి బడా ఆంధ్రప్రదేశ్ అంటా ఉంది. ఈరోజు డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చాం. ఈ రోజు ప్రపంచమే బడా అంటా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి. అప్పట్లో వంశీకృష్ణ గారు, జగన్ గారు ఎలాన్ మస్క్ వాళ్ళకి సంబంధించిన టీంను కూడా తీసుకొచ్చినట్టు నేను ఎప్పుడూ చూశాను సార్. మీరు అట్లా తీసిపారేయాల్సిన విషయం కూడా కాదు కదా జగన్ గారి ప్రభుత్వంలో. ఇంకా ఇవ్వలేదు అసలు, అది అసలు కామెడీ కదనమాట. మీకు నేను కొన్ని ట్వీట్లు పంపిస్తాను శ్రీనివాస్ గారు, ఒకసారి మీరు అవి ఓపెన్ చేయండి, నేను చూపిస్తాను ఇక్కడ. ఇది ఒక్కసారి చూడండి సార్, తమరికి కనిపిస్తుందా? సీఎం జగన్ కోసం ఫౌండర్ పంపిన ఎలన్ మస్క్ అంట. ఓకే, అప్పట్లో జరిగింది సార్, వాళ్ళు చేశారు కదా వైజాగ్ లో, తప్పే ఉంది దాంట్లో. అవును సార్, ఆ వచ్చిన అతని పేరు ఎబర్హార్డ్ సార్, ఇతని పేరు ఎబర్హార్డ్ అనమాట. సో ఈ మ్యాటర్ ఏంటంటే, ఇంకొక ఫోటో చూపించాలి సార్ మీకు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ గారు, అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు గారు. ఓకే, సో ఈ ఫోటో సారాంశం ఏంటంటే, ఎలన్ మస్క్ CEO ఆఫ్ టెస్లా ప్రామిస్ టు ఎక్స్టెండ్ టెక్నాలజికల్ ఎక్స్పర్టైజ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 2 సోలార్ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్స్ ఆఫ్ 4 megawatts capacity each in Rayalaseema in response to Mr. Naidu's plea. అంటే గతంలో 2018లో చంద్రబాబు నాయుడు గారు ఎలన్ మస్క్ గారిని కలిసినప్పుడు, మేము ఆంధ్రప్రదేశ్ లో అనంతపురంలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎలన్ మస్క్ గారు పెట్టినటువంటి ఫోటో అది. కానీ దురదృష్టవశాత్తు యనమల రామకృష్ణుడు గారు, ఎలన్ మస్క్ అండ్ బాబు గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. రైట్ కదా సార్? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిఐఐ సమిట్ పెట్టారు సార్ విశాఖపట్నం, వైజాగ్ లో జరిగింది. ఆ సిఐఐ సమిట్ లోనే మరి బిర్యానీ పొట్లాల కోసం కొట్టుకోవడం జరిగింది వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా. అందులో భాగంగా ఒక ఇన్వెస్టర్ వచ్చాడు సార్. ఆ ఇన్వెస్టర్ అతని పేరు ఎబర్హార్డ్ గారిని పట్టుకొచ్చి, ఇదిగోండి ఈ ఎబర్హార్డ్ గారిని పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం టెస్లా అధినేత, సారీ కనపడుతుందా సార్? గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ మేజర్ మీరు పంపించిన చూస్తున్నా. టెస్లా కో ఫౌండర్ మార్టిన్ ఎడర్హార్డ్, ఇది చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎలన్ మస్క్ గారు పంపించారట సిఐఐకి జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఓకే, సో అసలు ఎవడా ఇతను అని చెప్పి చూస్తే ఎలన్ మస్క్ గారు కొన్ని ట్వీట్లు చేశారు సార్. ఆ ట్వీట్ల సారాంశం ఏంటంటే, వెన్ ఎబర్హార్డ్ వాస్ ఫైర్డ్ అనానిమస్లీ బై ది బోర్డ్ ఇన్ జూలై 2007, 2007లో ఈ ఎబర్హార్డ్ అనే వాడిని నేను తరిమేశాను అని చెప్పేసి ఎలన్ మస్క్ గారు చెప్తున్నారు. అయితే 2021లో ఈ సిఐఐ సమ్మిట్ లో, 22లో ఈ సిఐఐ సమ్మిట్ లో ఈ ఎబర్హార్డ్ గారు సెవెనిచ్చినవన్నీ అబద్ధాలు అని చెప్పేసి ఎలన్ మస్క్ గారు ట్వీట్ చేసినటువంటి ట్వీట్లు సార్, అవి కూడా మీకు పంపించాను నేను. దే గాట్ ఏ ఫ్రాడ్ టెస్లా గై కిక్డ్ అవుట్ ఫ్రమ్ టెస్లా. యా, ఫైర్డ్ అవుట్ ఇన్ 2007. ఎప్పుడో 2007లో పీకి పడేసిన వాడిని తీసుకొచ్చి ఎబర్హార్డ్ ని
జగన్మోహన్ రెడ్డి గారి కోసం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పంపించాడని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేసి వారితోటే అదే సిఐఏ సమ్మిట్ లో మాట్లాడిచ్చారు. మాట్లాడించి ఆయన టెస్లా గురించి వేల కోట్ల కబుర్లు చెప్తే ఎలాన్ మస్క్ గారు దాన్ని ఖండించారు. వాడికి మాకు ఎట్లాంటి సంబంధం లేదు అని. చంద్రబాబు నాయుడు గారు ఎలాన్ మస్క్ ని కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని గెలిచాడండి? ఎబర్హార్డ్ అనేటటువంటి ఒక దొంగను గెలిచాడు. ఏదైతే ఫ్రాడ్ చేసేసి ఆ కంపెనీ నుండి ఫైర్ అవుట్ అయ్యాడో అతన్ని కలిసి ఇదిగోండి మనకి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇతను పంపించాడని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని పూర్ణ చేశాడు. ఇది తమరి ఘనత. ఈ రోజు గ్రౌండ్ అయినటువంటి వంశీకృష్ణ గారు కరెక్ట్, మీరు చెప్తుంది కరెక్టే. మోసం చేశారు అది అంటున్నారు. ప్రజెంట్ లక్ష్మణరావు చెప్తుంది ఏంటంటే ఆర్థిక పరిస్థితి బాగలేదు, మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు చంద్రబాబు అంటున్నారు. సార్ ఈ రోజు మీరు ఆర్థిక పరిస్థితి బాగాలేదని అంటా ఉన్నారు. 1999లో తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసినప్పుడు ఏంటి సార్ పరిస్థితి? ఈ రోజు ఎంత సార్ ఎకరం హైదరాబాద్ లో? ఈ రోజు హైదరాబాద్ లో ఎకరం ఎంత సార్? 150 కోట్ల రూపాయలు పలికింది సార్. 150 కోట్ల రూపాయలు ఎకరం. ఆ రోజు కూడా లక్ష్మణరావు గారు లాగే అన్నారు సార్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, చంద్రబాబు నాయుడు గారు అవి చేస్తున్నారు ఈ చేస్తున్నారు మసిపూసి మారేడుకాయ చేస్తా ఉన్నారు అన్నారు సార్ లక్ష్మణరావు గారు లాంటి పెద్దలు. ఈ రోజు ఆ లక్ష్మణరావు గారు లాంటి పెద్దలు అక్కడ కూడా ఉన్నారు సార్. తెలంగాణలో కూడా వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు 6 అంకెల జీతం డ్రా చేస్తున్నారు సార్. BMW వాడి బెంజ్ కారులో తిరుగుతున్నారు సార్ తెలంగాణలో, హైదరాబాద్ లో. ఇలాగే కామెంట్ చేశారు సార్ అప్పట్లో కూడా. ఏ సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎందుకు బాగోలేదు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు సార్ 5 సంవత్సరాలు? కానీ మీరు సూపర్ 6 మీరు ఇచ్చిన సూపర్ 6 కోసం 5 సంవత్సరాలు ఏం చేశాడు సార్? లక్ష్మణరావు గారు చెప్పేది అదే, ఆ సూపర్ 6 పథకాలు సంక్షేమ పథకాలు మీరు ఇచ్చిన వాటి కోసం మీరు అప్పులు చేస్తున్నారు, మంగళవారం వెళ్తున్నారు అంటున్నారు సార్. అదే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్తాను సార్. రంగులు వేయడానికి రంగులు తీయడానికి సార్ ఏనాడైనా ప్రభుత్వ ఉద్యోగులకి కరెక్ట్ టైంకి జీతాలు ఇచ్చారు సార్? ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు పొద్దున 9 గంటలకల్లా జీతాలు పడతా ఉన్నాయి సార్. ఒకవేళ 1వ తారీఖు ఆదివారం అయితే 31 సాయంత్రం 9 గంటలకల్లా ఈ రోజు వాళ్ళ అకౌంట్ లో జీతాలు ఉంటా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి వాస్తవం సార్. ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు అంతంత మాత్రంగానే ఉంటాయి. వాటిని డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది సార్. మరి ఏమైంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు డెవలప్ చేయలేకపోయారు సార్? ఆర్థిక పరిస్థితి 5 సంవత్సరాలు ఆయన ఏళ్ళినా కూడా ఇంకా ఆర్థిక పరిస్థితి బాలేదు అని అంటారా సార్? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సరే సూపర్ 6 ఇచ్చారు, వాటికి మరి లక్ష్మణరావు గారు చెప్పినట్లుగా ఖర్చు పెడతా ఉన్నారు, కాదంటలేదు. మరి అదే స్థాయిలో ఇప్పటికి చూసుకుంటే 21 నెలల్లో ఎంత సార్ గ్రౌండ్ అయింది? 8,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. మరో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు నిన్న MOUలు జరిగాయి. అది కూడా గ్రౌండ్ అవుతాయి. వాటి ద్వారా రెవెన్యూ డెవలప్ చేస్తాం. మేము చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా ఎదగటం ఖాయం. ఈ రోజు ఇందాక లక్ష్మణరావు మీరు ఓపెన్ పాయింట్స్ లో కూడా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు దేశం చూస్తుంది. దేశం కాదు ప్రపంచం చూస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు. నిన్న జరిగినటువంటి సిఐఏ సమ్మిట్, విశాఖపట్నంలో జరిగినటువంటి సమ్మిట్ కి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, దేశ విదేశాలు తిరిగి పెట్టుబడిదారులను ఆహ్వానించారు. అబ్బో -6 చదివింది మేము వెళ్ళలేమని అనలేదు. కానీ అప్పుడే చూశారు స్థూల జాతీయోత్పత్తి 10 ఉంటే ఆంధ్రప్రదేశ్దే 9 ఉందని చెప్తున్నారు, 8 నేను చెప్తున్నారు లక్ష్మణరావు గారు. అప్పట్లోనే జగన్ గారు చూపించారు ప్రపంచం అంతా ఆంధ్ర వైపు చూసేదట్టు అనేసి. ఇప్పుడు కొత్తగా చూసేది ఏంటి అంటారు? ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు ఒక ఎంపీని కొడితే చూశారు సార్, సొంత పార్టీ ఎంపీని కొడితే చూశారు సార్. ఆ తర్వాత అమర్ రాజా అనేటటువంటి ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్ కు దండం పెట్టి వెళ్ళిపోతే ప్రపంచం మొత్తం చూశారు సార్. పక్క రాష్ట్రాల వారు ఆహ్వానించారు సార్ రమ్మని. ఆ తర్వాత ఒక ఎంపీ గారు మొత్తం ఇప్పి చూపిస్తే ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది సార్. మాస్క్ కలిగిన డాక్టర్ని చంపేస్తే ప్రపంచం మొత్తం ఆంధ్ర వైపు చూసింది సార్. ఏ కంపెనీ తెచ్చారు సార్ ప్రపంచం అంతా ఆంధ్ర వైపు చూడటానికి? ఒక్క కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది చెప్పనండి. ఒక్క కంపెనీ చెప్పనండి. ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చినటువంటి కంపెనీ గ్రౌండ్ అయింది, పని చేస్తా ఉంది, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది, ఇంత రెవెన్యూ జనరేట్ చేసిందని చెప్పనండి లక్ష్మణరావు గారిని. ఒక్క కంపెనీ అయినా. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం అడుగుదాం. లక్ష్మణరావు గారు ఆన్సర్ ప్లీజ్.
సార్ చాలా నవ్వొస్తుంది సార్ ఆయన మాట్లాడుతుంటే. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంపెనీ ఒకటైనా గ్రౌండ్ అయిందా? ఉమ్, వీళ్ళు తీసుకొచ్చిన కంపెనీ ఒక్కటి కూడా గ్రౌండ్ అయిందని చెప్పండి. వీళ్ళ జీవిత చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం అయ్యారు కదా, ఉమ్, ఒక్క కంపెనీ కూడా ఆయన అధికారం ఉన్నప్పుడు కంప్లీట్ అయిన కంపెనీ పేరు ఒకటి పేరు చెప్పమనండి. ఉమ్. ఆయన అధికారం నుండి శంకుస్థాపన చేసి అది వినాలి సార్. ఇది అడుగుదాం. ఒక కంపెనీ అడిగారు కదా, చెప్తాం. ఒక తర్వాత మీ దగ్గరికి వస్తాను. వంశీ గారు ఉందా సమాధానం? ఒక కంపెనీ పేరు అని చెప్తా సార్. యా చెప్పమంటారా? ఒక కంపెనీ పేరు చెప్పండి. మళ్ళీ నేను లక్ష్మణరావు ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. మైక్రోసాఫ్ట్ 2014లో కియా, సార్ విఎస్ఆర్ గారు 2014లో కియా, అశోక్ లేలాండ్, రైట్. ఒక్క నిమిషం రైట్. లక్ష్మణరావు గారు ప్లీజ్. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. వంశీకృష్ణ గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు క్యారీ. సమ్మిట్ మీ అందరూ చూశారు సార్. గ్లోబల్ సమ్మిట్ లో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో వేదికగా పెట్టినటువంటి గ్లోబల్ సమ్మిట్ లో మరి గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే చాలా పెద్దలందరూ కూడా ఎవరైతే ఎంటర్ప్రైనర్స్ ఉన్నారో, ఎవరైతే బిజినెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. సుమారు 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నది ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. ఆ రోజున జరిగిన ఒప్పందాలు చాలా వరకు కూడా ఈ రోజున ఏదైతే ఈ రోజున గూగుల్ అని చెప్తూ ఉన్నారో, ఏఐ టెక్నాలజీ రాబోతూ ఉంది, విశాఖపట్నంలో పెట్టబోతూ ఉన్నాం, 500 ఎకరాలు ఇచ్చాం, 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో రాయితీలు ఇస్తున్నాం, తద్వారా 200 ఉద్యోగాలు వస్తాయని చెప్పి వీళ్ళు ప్రసారం చేసుకున్నటువంటి గూగుల్ అవనియంటే, ఆ గూగుల్ ఆ రోజున ఆదాని డేటా కింద ఆ రోజున ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆదాని గారితో ఆ రోజున సింగపూర్ కనెక్షన్ సబ్సీ కేబుల్ ద్వారా ఆ రోజున సింగపూర్ టు వైజాగ్ ఆ కనెక్ట్ సబ్సీ కేబుల్ ద్వారా ఏదైతే ఆ రోజున తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఒకటి కాదు, ప్రతిది కూడా ఈ రోజు చూస్తే నెల్లూరులో పెట్టినటువంటి శ్రీ సిటీలో ఎన్ని కంపెనీలు పెట్టారు సార్. ఈ రోజున ఏసీ కంపెనీలో లక్ష్మణరావు గారు శ్రీ సిటీ ఐ థింక్ బాబు గారు ఉన్నప్పుడు అనుకుంటాను. అది సూళ్ళూరుపేట దాటి కడ దగ్గర శ్రీ సిటీ వైఎస్ రాజశేఖర రెడ్డి బాబు గారు హయాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీ అప్పుడు సిటీ తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత బార్డర్ లో అక్కడ అనేకమైన కంపెనీలు తీసుకొచ్చి డెవలప్మెంట్, శ్రీ సిటీ డెవలప్మెంట్, అక్కడ నిరుద్యోగులకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ శ్రీ సిటీ వైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అనేకమైన కంపెనీలు వచ్చి వాళ్ళకి రాయితీలు ఇవ్వడం జరిగినాయి. 1-2 కాదు అంటారు, ఒక పేరు అండి. ఒకటంటే పేరు చెప్తాం, 100 కొలది 1000 కొలది కంపెనీలు మేము ఆ హాయంలో గ్రౌండ్ అయినప్పుడు వీళ్ళకి ఎన్ని పేర్లు అని చెప్పాలి సార్. ఈ రోజున చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సార్ 100 కంపెనీలు ఉన్నాయి, ఒకటి ఏంది అంటారు ఆయన. లక్ష్మణరావు గారు ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు సార్. గవర్నమెంట్ ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు సార్. ప్రైవేట్ ఉద్యోగాలు 15 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు సార్. ఏం మాట్లాడతారు సార్ వీళ్ళు? ప్రైవేట్ ఉద్యోగాలు అంటే అనేక కంపెనీల ద్వారా అనేక ఏవైతే మరి పెట్టుబడులు పెట్టిన కంపెనీల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు ఒక పక్కన అయితే, గవర్నమెంట్ ఇచ్చినటువంటి శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఇది ఎవరికి రికార్డ్. ఏ దేశంలో ఎవరు కూడా ఏ సీఎం కూడా ఇవ్వలా. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం అయ్యారు. ఆయన జీవితకాల వ్యవధిలో 35,000 ఉద్యోగాలు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. ఆ 35 ప్లస్ మన ఇచ్చినటువంటి 16,005 వినాలి సార్ 16,347 పోస్టులు మెగా టీఎస్ ఏవైతే ఇచ్చారో అవి కలుపుకుంటే సుమారు 50,000 పోస్టులు ఇచ్చారు సార్. అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పోస్టులు 50,000 పోస్టులు ఇచ్చారు గవర్నమెంట్ ఉద్యోగాలు 4 సార్లు సీఎం అయితే. అది ఒక్కసారి సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 4 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు సార్. ఈయనకి పోలికేంటి సార్? ఒక్కసారికే 4 lakhs అంటే ఇంకా 4 సార్లు అంటే 4, 16, 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అదే మీరు చెప్పబోతుంది. వంశీకృష్ణ గారు వినండి సార్. నేను అదే అంటున్నా సార్. సార్ ఒక్కసారి వచ్చిన అవకాశంలోనే 2 సంవత్సరాలు కరోనా టైంలో ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత చూసా, యావత్ భారతదేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కకావికలం అయింది. అటువంటి పరిస్థితుల్లో కూడా కోవిడ్ ను కూడా మనం ఎదిరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా మన ఏమంటది జిఎస్డిపిని కూడా తగ్గించకుండా మన రాష్ట్ర
అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ మన ఆర్థికాన్ని ఆ సంక్షోభం రాకుండా కాపాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సార్ 3 సంవత్సరాల్లో తను ఏం చేయాలనుకున్నాడో, 3 సంవత్సరాల్లో ప్రజలకు ఎటువంటి పరిపాలన అందించాలనుకున్నాడో అటువంటి పరిపాలన అందించారు సార్. సార్ నేను చాలా విన్నాను సార్, ప్రపంచంలో ఉన్నటువంటి 290 దేశాల్లో నాకు తెలిసినంత వరకు మంచి పరిపాలన అందించి మంచిగా పరిపాలన చేసి ఓడిపోయిన మహా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. మంచి పరిపాలన, ప్రజల వద్దగా పరిపాలన అందించిన వ్యక్తి ఓడిపోయాడంటే ఆయన మరి నమ్మసౌకర్యాలు కానిటువంటి విషయం. ఎందుకంటే గాంధీజీ కళల కన్నా ఏమన్నారంటే గ్రామ స్వరాజ్యం అన్నారు. ఏమన్నారంటే అటువంటి సచివాలయం ప్రతి విలేజ్ లో ఒక ఆర్బీకి కేంద్రం, సచివాలయం, హెల్త్ క్లినిక్ 24 గంటలు ఆ ఊర్లో డాక్టర్ ఉండేటట్టుగా ప్రతిది కూడా ప్రజల వద్దగా పరిపాలన తీసుకొచ్చి నీ ఇంటికి వచ్చి నీకు రేషన్ కావాలా, పెన్షన్ కావాలా, నీకు ఏమి కావాలి, ఇల్లు కావాలా, ఇల్లు ప్రతిది కూడా వాలంటీర్ని పెట్టి ఒక అడుగు కూడా మన ఇంటి నుంచి బయటికి వేయకుండానే ప్రభుత్వం నుంచి ఏ పథకం వస్తుంది నేరుగా మన ఇంట్లోకి వచ్చినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అదే పరిపాలన ఈ రోజున కొనసాగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వచ్చిన రేషన్ ఏమో ఆ వ్యాన్లో తీస్తారు, వాళ్ళ పట్టులు కొట్టారు. ఏదైతే ఎండిఎం ద్వారా వచ్చినటువంటి ఏదైతే మిడ్ డే మీల్స్ కానీ, ఏదైతే ఎండి దీని నుంచి వచ్చినటువంటి ఆ వెహికల్స్ ఏవైతే ఇంటింటికి రేషన్ ఇచ్చినటువంటి వెహికల్స్ కానీ ఆపేయడం జరిగింది. అంటే ఇటువంటి మనం చూస్తున్నాం సార్. పరిపాలన విధానం అనేది సార్ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంతో అనుభవం గల నాయకుడు. అనుభవం ఏం చేస్తూ ఉన్నాడు, ఎందుకు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నాడు, ఇబ్బంది పడవలసి పరిపాలన చేయడం గల కారణం ఏంటి, అసలు ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమం అవనివ్వండి, డెవలప్మెంట్ అవనివ్వండి, నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు 1995లో ఎంత ఇబ్బంది పడి ఉండకపోవచ్చు. నాకు తెలిసి 2014 నుంచి 19 మధ్య కానీ అంతకుముందులో కానీ ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పరిపాలన చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు బేరే చేసుకోండి. చంద్రబాబు నాయుడు పరిపాలన అనేది ఈ రకంగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలే. అంటే వయసు రీత్యా ఇబ్బంది పడుతున్నారంటారా ఏంటి మీ అనుమానం ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు వస్తే రోడ్లు అద్దాల తలతల మెరుస్తాయి, ఊర్లకి కనెక్టివిటీ పెరుగుతుంది. ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా రోడ్డు ఉండాలి. ఆ రోడ్డు చంద్రబాబు నాయుడు గారు వేస్తారని ప్రజల్లో ఒక నానుడు ఉంటది. కానీ ఈ రోజు చూస్తే రోడ్డు లేదు, రోడ్లోని తారు లేదు, సిమెంట్ లేదు, ఏమి లేదు, ఎక్కడ పడితే అక్కడ గుంతలు కనబడుతూ ఉన్నాయి. మీ విజనరీ ఏమైంది, మీ పరిపాలన దక్షత ఏమైంది, ఎందుకు మీరు భయపడుతూ ఉన్నారు, ఎందుకు పరిపాలించలేకపోతూ ఉన్నారు, మీ యొక్క విజనరీతనము, మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీ యొక్క పరిపాలన దక్షత ఎక్కడ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తే టోటల్ గా ఫెయిల్యూర్ అయ్యారు సార్. అదే ఏ అనుభవం లేనటువంటి 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో 40-50 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలిస్తే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఓనమాలు తుత్తుతా ఉన్నాడంటే నవ్వుస్తూ ఉంది. ఓనమాలు తుత్తడం ఏంటి సార్? ఆల్రెడీ ఎక్స్పైరీ క్యాండిడేట్ 3 సార్లు సీఎం గా చేశారు, 4 సార్లు సీఎం, మీకేం కావాలంటే అవలేలుగా ఇలా చిట్టికేస్తే అయిపోయేంత స్టామినా కలిగిన వ్యక్తి మీరు ఈ రోజున మేనవేసులు వేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. డోలైనంలో పడిపోయారు, అప్పులకి మీరు అల్లాడిపోతూ ఉన్నారు. అయ్యా మంగళవారం అప్పు తాకపోతే పరిస్థితి ఏంటనేది మీరు ఆ పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీతనం మీద మాకు డౌట్ వేస్తూ ఉంది. లక్ష్మణరావు గారు, అంటే మీరు చంద్రబాబు గారి మీద డౌట్ పడుతున్నారా? అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి ఆర్థిక శాఖ మంత్రి ఈ ప్రభుత్వంలో లేడని మీరు డౌట్ పడుతున్నారు. ఏంటి క్లారిటీ ఏంటి అసలు? అంటే అలాంటి మంత్రులు లేరా? బుగ్గన రాజేంద్ర గారు ఆయన ఉన్నటువంటి సిన్సియారిటీ, ఆయన ఉన్నటువంటి అనుభవంలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సపోర్ట్ గా, చాలా ఆయనకి ఉండి పరిపాలన ఏ విధంగా వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ఎల్ అందరినీ కూడా సపోర్ట్ చేస్తూ మనం ఒక పథకం ఇస్తున్నాం. ఒక నాడు నేడు కార్యక్రమం ద్వారా మనం ఒక 200 కోట్లు 500 కోట్లు మనం విడుదల చేస్తున్నాం. ఈ 500 కోట్లు ఏ రకంగా ఖర్చు పెట్టాలని ఒక ఐడియాలు ఇచ్చే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఈ రోజున టీడీపీ ప్రభుత్వానికి కరువయ్యారని నాకు అర్థమవుతోంది. ఎందుకు ఆ ఐడియాలజీని ఎందుకు వినియోగించుకోవట్లా? అధికారుల నుంచి మీరు ఎందుకు ఆ సలహాలు మీరు తీసుకొని ముందుకు వెళ్ళట్లేదు? ఖచ్చితంగా మీకున్నటువంటి పరిపాలన దక్షతో అధికారులు వినియోగించుకొని ముందుకెళ్తే బాగానే పరిపాలించగలరు, బాగానే మీరు ఇవ్వాల్సినటువంటి సంక్షేమం కానీ డెవలప్మెంట్ కానీ చేయగలరు. కానీ అధికారుల మధ్య
టీడీపీ నాయకుల మధ్య ఏదో కొంత గ్యాప్ ఉందనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. పరిపాలన అనేది టోటల్ 100% ఫెయిలియర్ అయింది. Right, ఎందుకంటే right. నాకు తెలిసినంత వరకు 3 దఫాలుగా సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన ఒక లెక్క అయితే, ఈసారి సీఎం గా ఈ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మరి భయపడుతూ ఉన్నారు, ఎందుకు ఆయన ఇదవుతా ఉన్నారు, ఎందుకు ఆయన పరిపాలన దక్షత ఏమైపోయింది అనేది మాకు కూడా డౌట్ గా అనిపిస్తా ఉంది. Right. ఖచ్చితంగా చేంజ్ జగన్మోహన్ రెడ్డి చేసుకోవాలంటారు. గారిని చూసి నేర్చుకోవాలి. Right. పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర చూసుకుని నేర్చుకుంటే మంచిది. ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, సంక్షేమం ఏంటి, డెవలప్మెంట్ ఏంటి అనేది రెండు కూడా ప్యారలల్ గా నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చిన్న వ్యక్తి అయినా సరే, మీకన్నా అనుభవంలో తక్కువ అయినా సరే, మీకన్నా వయసులో చిన్నవాడైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ట్యూటర్ అంటే ఆయన దగ్గర ట్యూషన్ చెప్పుకొని మీరు ఆయన దగ్గర ఒక నవ్వుతున్నారు. లక్ష్మణరావు గారు, వంశీకృష్ణ గారు పగలబడి నవ్వుతున్నారు మీరు మాట్లాడుతుంటే. ఖచ్చితంగా సలహాలు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారికి. మీరు సలహా ఇస్తున్నారు, బట్ వంశీకృష్ణ గారు పగలబడి నవ్వుతున్నారు. మేమా ఆయన దగ్గర నేర్చుకునేదంటే ఏం సార్, అంతేనా? మీరు అదే మీరేంటి? సార్ అంతా వాళ్ళ పగలబడి నవ్వడం తప్ప పరిపాలన సాధకాలు అన్నా సార్. ఒకటి సార్, చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరైనా సార్ మనకన్నా తెలివైనడు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ యొక్క తెలివైన తనం కానీ ఆ యొక్క ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడంలో తప్పు లేదు సార్. అడిగితే అది తప్పు అన్నాం. ఎందుకంటే వంశీ గారికి ఒక జ్ఞానం ఉంటుంది, మీకు ఒక జ్ఞానం ఉంటుంది, నాకున్న పరిధిలో నాకు ఉంటుంది. ఎవరి దగ్గర నా దగ్గర లేదు, వంశీ గారి దగ్గర. వంశీ గారు ఏంటి తప్పేమిటి సార్? లక్ష్మణరావు గారు చెప్పినప్పుడు తక్కువ అయినా చిన్నవాడైనా అతని దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు నా 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే వాళ్ళు పోయి నేర్చుకుంటే తప్పేంటి అంటారు ఆయన. అప్పుడు పరిపాలన వేరు, ఇప్పుడు మాకు నచ్చలేదని చెప్తున్నారు వాళ్ళే. మీకు ప్రజల ఆరోగ్యం మీద బాధ్యత ఉందా లేదా శ్రీనివాస్ గారు? వైకే టీవీకి ఉంది సార్. ఉంది కాబట్టి దయచేసి పొద్దున్నే రోజు లక్ష్మణరావు గారితో ఇట్లాంటి స్పీచ్లు ఇప్పిస్తే ప్రజలందరూ కూడా చూసి నవ్వుకుంటారు. నవ్వితే కొంచెం పొద్దున్నే నవ్వితే ఆరోగ్యానికి మంచిదట. మీరు అట్లాంటి ప్రోగ్రామ్ ఏదైనా ప్లాన్ చేయాలి. ఇక చెప్తాను సార్, ఇప్పుడు ఆన్సర్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పాలించి ఓడిపోయిన వ్యక్తి అని చెప్తా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనిచేసే నాయకులు సార్, ఈ మాట ఒక్క నిమిషం, మీరు అన్న మాటకి కరెక్టే సార్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా బాధపడ్డారు. నేను ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తే ప్రజలు నన్ను ఎందుకు ఓడించారు నాకు అర్థం కాలేదని ప్రెస్ మీట్ లో చెప్తాను సార్. ఆన్సర్ అదే సార్, అన్నారు ఆయనే అన్నారు డైరెక్ట్ గా. బ్రహ్మాండంగా ఆయన అంటే ఎలా కుదిరిద్ది సార్? ఆయన కాదు కదా అనాల్సింది. ఇప్పుడు మనం ఏదైనా చేస్తే బాగుందా అని చెప్పి మనం కాదు సార్ అనాల్సింది, పక్కన వాళ్ళు. ఆయనే అనుకుంటే ఎలా? ఆయన చేసిందే నేను బ్రహ్మాండంగా చేశానని ఆయనే అనుకుంటే ఎలా? సరే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సిఐడి చీఫ్ గా పనిచేసినటువంటి వ్యక్తులు ఈ రోజు ఎక్కడున్నారు సార్? సంజయ్ గారు ఎక్కడున్నారు సార్? ఈ రోజే ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది సార్. జైల్లో ఉన్నాడు కదా సార్. ఇంటెలిజెన్స్ చీఫ్ ఎక్కడున్నాడు సార్? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎక్కడున్నాడు సార్? జైల్లో కదా సార్ ఉన్నాడు. ఆ బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఆ తర్వాత ఇంకొక సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారు ఎక్కడున్నాడు సార్? ఇవన్నీ కక్ష సాధింపులు అనొద్దు దయచేసి. ఎందుకంటే సుప్రీం కోర్టు వరకు బెయిల్ కోసం వెళ్ళి కూడా బెయిల్ రిజెక్ట్ చేయబడినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. ఈ రోజు నాయకులు జైలు చుట్టూ తిరుగుతున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళు ఆడినటువంటి అధికారులందరూ జైలులో ఉన్నారు. ఇక మా పరిపాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి రేగిడి లక్ష్మణరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా, జనం వినాలి. మా దౌర్భాగ్యం కాకపోతే ఏంటి సార్ ఇదంతా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోవాలా? ఏంది సార్ అంటే 3 సంవత్సరాలు అప్పట్లో 3 terms బాగా చేశారు సార్. ఇప్పుడు ఈ టర్మ్ సరిగా లేరు, ఆయన సరిగా చేయట్లేదు. తెలియదేమో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణాలు ప్రజలు ఉండమనండి. లక్ష్మణరావు గారికి నేను చెప్తాను. నన్ను ఇంటరప్ట్ చేయకుండా ఉంటే లక్ష్మణరావు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అంటే ఏదో ఒక పాయింట్ చెప్తున్నారు లక్ష్మణరావు గారు. వంశీ గారు మీరు మాట్లాడండి, బోల్ టైం ఉంది, కంగారు లేదు, మీరు బోల్ టైం ఉంది. మీరు నేను అనేది ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద ఎవరు ప్రశ్నించినా, ఎవరు అడిగినా, ఎవరు ఎటువంటి మాటలు మాట్లాడినా ఆ వ్యక్తుల మీద అనవసరంగా అక్రమంగా కేసులు పెట్టడం జరుగుతోంది. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది లక్ష్మణరావు గారు. కేసుల గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. జగన్మోహన్ రెడ్డి అక్రమ వినండి సార్, ఈ మీ సమయం వచ్చింది కానీ నేను చెప్తా ఉన్నా వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారని. సార్ నేను ప్రతిరోజు
కూటమి ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి పోరాటం పైన నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే రేపు 18వ తారీఖున కైకలూరులో టౌన్ పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పి నాకు నోటీసులు జారీ చేశారు సిఐ గారు రేపు 18వ తారీఖున. సో నేనేంటంటే మీరు నాకు ఫిజికల్ గా మా ఇంటికి వచ్చి మీరు నాకు నోటీస్ సర్వీస్ చేయండి, ఖచ్చితంగా నేను వస్తానని చెప్పాను. వాళ్ళు ఏమన్నారు, సార్ మీరు విజయవాడ వచ్చినప్పుడు చెప్పండి మీకు నోటీసులు ఇస్తామన్నారు. సార్ నేను ఎప్పుడు విజయవాడ వెళ్తాను, వాళ్ళు ఇప్పుడు నాకు నోటీసులు ఇస్తారు, నేను ఎప్పుడు వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అంటే ఎలా తయారైందని సార్, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారు సార్, అడిగితే అరెస్టులేనా? కూటమి ప్రభుత్వం అడిగిన వాళ్ళు గొంతులన్నీ నొక్కేయడమేనా? ఇదేనా వంశీ గారు? నేను ఇదే జనసేన పార్టీలో ఉండి 10 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నో డిబేట్లు, నాకు తెలిసినంత వరకు 5500 టీవీ డిబేట్లో మాట్లాడి అప్పటికి ఓన్లీ జనసేన పార్టీ తరఫున ఇప్పుడు 9000 డిబేట్లు అయినాయి చెప్తున్నా. అంటే అంతలా ప్రశ్నించి 10 సంవత్సరాలు పోరాటం చేస్తున్న మీద ఒక కేసు పెట్టల జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ టీం కానీ నాకు తెలిసినంత వరకు ఒక్క కేసు లేదు. మహా అయితే ఒక 10-15 సార్లు అవసరస్తులు చేశారు, ఇంటి వరకే పరిమితం నోటీసులు ఇచ్చి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాకు ఎటువంటి కేసు పెట్టల. కానీ ఈ రోజు చూస్తే 10 సంవత్సరాలు కష్టపడిన జనసేన పార్టీ కనో లేదా కూటమి ప్రభుత్వం తరఫున పోరాటం చేసాం లేదా అంతకుముందు అని చెప్పి నాకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే మొట్టమొదటిగా ఒక కేసు అనేది నమోదు చేశారు. వెల్ అండ్ గుడ్, సూపర్ కాదనట్లా. కానీ దీన్ని బట్టి ఏం అర్థం అవుతుందంటే మీకు ఇంకా మేము మాట్లాడతాం, ఇంకా పోరాటం చేస్తాం, కానీ అవుతుందా వంశీ గారు? భయపడేదే లేదంటారు. వ్యక్తులం కాదు కదా మేము. మీరు 1 కాదు 100 కాదు 1,00,000 కేసులు పెట్టా మేము పరిగెడుతూనే ఉంటాం. సంఖ్యలు వేయలేరు, మా కాలు కట్టలేరు. ఎందుకని చెప్తూ ఉంటాను, ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కాదు, వంశీ గారికైనా నాకైనా ఎవరికైనా గవర్నమెంట్ ని ప్రశ్నించే హక్కు ఉంది. ప్రశ్నిస్తాం, బరాబర పోరాటం చేస్తాం. కేసులకు భయపడే వ్యక్తిని నేనైతే కాదు, భయపడం, ఖచ్చితంగా ముందుకెళ్తాం. రైట్ వంశీకృష్ణ గారు ప్లీజ్ సార్. సార్ మీరు చెప్పి తీర్చేగా అధికార పార్టీలో ఉన్నారు వంశీ గారు, లక్ష్మణరావు గారు బాధపడుతున్నారు. ఎస్ఐ గారికి చెప్పి అనవసరంగా ఆ కేసు ఎందుకు, చెడ్డ పేరు ఎందుకు మీ ప్రభుత్వానికి చెప్పండి. ఒకవేళ లక్ష్మణరావు గారు సింపతి కార్డు బాగా ప్లే చేస్తా ఉన్నారు, ఆ ఎఫ్ఐఆర్ ఏంటో తెలియదు, లక్ష్మణరావు గారి మీద ఏ అభియోగం చేసినందుకు కేసు పెట్టారో తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న రైతులను ఏ మాటలు అనలా, రైతుల్లాగా ఉండండి, పిచ్చి పిచ్చి ఆశాలు వేశారంటే జైల్లో వేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనలా అసలు ఆ మాటలు. అన్నట్లుగా ప్రతి ఒక్కరి మీద కేసు ఉంటుంది డెఫినెట్లీ. అలాంటి లక్ష్మణరావు గారు చేసుకుంటారు. అదేంటి ఆ ఎఫ్ఐఆర్ ఏంటో మాకు చూపిస్తే నిజంగా ఇది పెట్టదగ్గ ఎఫ్ఐఆర్ కాదా అని చూసి, ఒకవేళ కనుక లక్ష్మణరావు గారు నిజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే కనుక కేసు అయితే కనుక డెఫినెట్లీ మేము పోరాడతాం లక్ష్మణరావు గారి తరఫున. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు అనని మాటలు అన్నట్లుగా లక్ష్మణరావు గారు చెప్తే డెఫినెట్లీ ఈజ్ అకౌంటబుల్. ఆయనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అకౌంటబులే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్టేషన్ కి రావాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. ఒకవేళ ప్రశ్నిస్తే లక్ష్మణరావు గారి మీద కేసులు ఏమైనా ఉంటే చెప్పమనండి. అలా కాకుండా ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, అనని మాటలను అన్నట్లుగా లక్ష్మణరావు గారు ప్రొజెక్ట్ చేసినా, లేదంటే లక్ష్మణరావు గారు గతంలో కేసు దేనికి పెట్టారని ఇదిగా మాట్లాడేవారు. నేను డిబేట్ లో చాలా వల్గర్ గా మాట్లాడారు. అలా మాట్లాడితే లక్ష్మణరావు గారిని ఎవరు పోలీస్ కేసు నుంచి తప్పించారు. డెఫినెట్లీ హి ఈజ్ అకౌంటబుల్. హి హ్యాస్ టు ఆన్సర్. కేసు ఎందుకైంది అన్నారు కదా, నేను చెప్తూ వినాలి కదా. చెప్పండి. ఆ రోజున కొంతమంది కాపులు, జనసేన పార్టీకి సంబంధించిన కాపులు కొంతమంది అక్కడ కైకలూరులో ఉన్నటువంటి ఆటకపాలెం అనే విలేజ్ లో కొంతమంది దళితుల్ని కొట్టారు. అక్కడ చాలా గందరగోళం జరిగింది. కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన కాపులు కర్రలు కత్తులతో ఆ ఒక కైకలూరు టౌన్ మొత్తం కూడా వీరంగా సృష్టించారు. నేనేమని పెట్టానంటే, దళితులు ఇప్పటికైనా మేలుకోనండి, ఐక్యమత్యంగా ఉండండి, ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. 20 సీట్లు వచ్చినందుకే వినండి సార్, 20 సీట్లు వచ్చినందుకే చేస్తే సీఎం అయితే ఏమవుతారని వినండి సార్, కాపీ పేస్ట్ చేస్తాను. ఎవరో పెట్టిన పోస్టు కాపీ చేసి పోస్ట్ పెట్టినందుకు నా మీద కేసు.
స్వతహా నీ మరి పెట్టిన అంతే పోస్ట్ కదా, మరి కాదు. పెట్టకుండా ఏం ఏదో చేస్తారు? దళితులు పెడితే అక్కడ జరిగింది ఆ ఒకటి, పోస్ట్ నాకు నచ్చింది. అక్కడ జరిగింది ఆ ఒకటి, పోస్ట్ నచ్చి నేను మీకు తెలిసింది ఒకటి, దాన్ని మీరు పెట్టింది ఒకటి. చేసి కేసు పెట్టుకుంటే ఏం చేస్తారు శ్రీనివాస్ గారు? రైట్ 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 అది 350 కేసు పెట్టుకుంటే ఏం చేస్తారు? ఇప్పుడు అర్థమైందా? 352 అప్లికేషన్ 3 196/1 ఇది వాళ్ళు పెట్టిన సెక్షన్ లో. కావాలంటే నేను చెప్తాను. సార్, మీకు సార్ రైట్ అది ఉంది. ఎంకరేజ్ చేసే విధంగా ఉంటుంది. వంద- గొడవలు అవుతాయని వంద- పోలీసులు వంద- అడ్డుకుని ఉంటారు. వంద- లక్ష్మణరావు గారు, సార్ వినాలి సార్, లక్ష్మణరావు గారు, అక్కడ జరిగింది ఒకటి. 100 ఈయన ఎవరో పెట్టిన కాపీ పేస్ట్ 25 చేశాడట. నెంబర్ మీరు కొట్టొచ్చు. మనం బాధ్యత గల అధికార ప్రతినిధులు సార్, మనం తెలియకుండా పెట్టకూడదు. ఎవరో పెట్టింది కాపీ పేస్ట్ చేయకూడదు. మనం నేను చేస్తాను మీ వాయిస్ వినపడట్లేదు, వంశీ గారు, వాయిస్ వినపడట్లేదు. రైట్ 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 వంశీ గారు, ఆ అసలు విషయం బయట పక్కకి వెళ్తుంది. రైట్ వంశీ గారు చెప్పండి, ఎప్పుడు బాబు గారిని జగన్ గారి దగ్గర పంపించి పాఠాలు నేర్చుకోమని చెప్తారు మీరంతా? సార్ అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా సార్? ఇంకా ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది లక్ష్మణరావు అంటారు. గారు నువ్వు ఎందుకు ఓడిపోయావు తెలియట్లేదు అని అంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటా ఉన్నారు ఎందుకు ఓడిపోయావు అనేసి. చెప్పమంటారా ఎందుకు ఓడిపోయారో? ఆర్థిక పరిస్థితి గురించి కూడా చెప్పండి. అట్లాగే ఆయన అడుగుతుంది అదే సార్, ఈ మెయిన్. కాదు సార్, అసలు ఎందుకు ఓడిపోయారో తెలియట్లేదు అని అంటా ఉన్నారు కదా లక్ష్మణరావు గారు. దయచేసి లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం కామ్కుంటే ఎందుకు ఓడిపోయారో చెప్తా సార్. ప్లీజ్ చెప్పండి ప్లీజ్ సార్. సార్, శ్రీకాకుళం జిల్లాలో సీది అప్పలరాజు అనేటటువంటి ఒక వ్యక్తి ఆయన దౌర్జన్యాలు దుర్మార్గాలు తట్టుకోలేక శ్రీకాకుళం జిల్లా వాళ్ళు దండం పెట్టి బాబోయ్ మా కొద్ది ఈ పాలన అని చెప్పి మీరు వదిలేశారు సార్. విజయనగరం జిల్లాలో మాన్సాస్ ట్రస్ట్ అని ఉంటది. కొన్ని సంవత్సరాలుగా అశోక్ గజపతిరాజు గారి కుటుంబంలో ఉంది. వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి రామతీర్థం టెంపుల్ లో రాముడి తల తీసేస్తే చంద్రబాబు నాయుడు గారు అక్కడ చూడటానికి వెళ్తే వీళ్ళు చేసిన వీరంగం చూసి వామ్మో వీళ్ళ పాలన గుద్దని దండం పెట్టారు సార్. విశాఖపట్నం జిల్లాలో సొంత పార్టీ ఎంపీ సార్, సొంత పార్టీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారి కుటుంబాన్నే కిడ్నాప్ చేశారు. వీళ్ళు కనుకుంటే ఇక మన పరిస్థితి ఏంటని చెప్పి దండం పెట్టి విశాఖపట్నం జిల్లా వాళ్ళు తరిమేశారు సార్. ఇక తూర్పు గోదావరి జిల్లా సార్, తూర్పు గోదావరి జిల్లాలో వరప్రసాద్ అనేటటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు అతనికి గుండు చేశారు సార్, శిరోముండనం చేశారు. ఇక ఈ దళితులకి ఈ దుస్థితి పట్టించినటువంటి ఈ జిల్లా ఈ ప్రభుత్వం మనకు వద్దు అనుకుని తూర్పు గోదావరి జిల్లాలో దండం పెట్టారు సార్. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా సార్, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జంగారెడ్డి గూడెంలో 27 మంది చనిపోతే ఒకే రోజు చనిపోతే బాధ్యతగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి ఏం చెప్పారు సార్? అవన్నీ సహజమన్నారని చెప్పారు సార్. ఇక దండం పెట్టారు సార్ ఆ జిల్లా వాళ్ళు. కృష్ణా జిల్లా వాళ్ళు గన్నవరంలో గుడి వాళ్ళు వస్తున్నటువంటి బూతులు వెళ్ళాక దండం పెట్టేశారు సార్, వామ్మో ఈ పాలన వద్దని చెప్పేసి. గుంటూరు జిల్లా వాళ్ళు అమర్నాథ్ గౌడ్ ఉన్నాడు సార్, చిన్న పిల్లోడు, ఆయన కాల్చి చంపేశారు సార్. మా అక్కని కదిలించొద్దు, కామెంట్ చేయొద్దు అన్నందుకు. అమరావతి రాజధాని లేకుండా మహిళా రైతులు కూడా ఎగ్గిరి పోలీస్ బుడ్లు చాకిలో తన్నాయి సార్. ఈ గొడవ ఎందుకు, ఇవన్నీ తట్టుకోలేక గుంటూరు జిల్లా వాళ్ళు దండం పెట్టారు సార్. ప్రకాశం జిల్లాలో మీ నాయకుడే సార్, సుబ్బారావు గుప్తా అని అన్న ఈ పాలన బాగోలేదు దయచేసి మార్చుకోండి అన్నందుకు అతన్ని గుడ్డలో తీసుకొట్టారు సార్. ప్రకాశం జిల్లాలో దండం పెట్టేశారు సార్. నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి అమరావతి రైతులు పాదయాత్రగా తిరుపతి వెళ్తా ఉంటే వాళ్ళు తినేటటువంటి అన్నం మొత్తం కూడా నేలపాలు చేశారు సార్. ఆ తర్వాత వాళ్ళు టాయిలెట్లకు ఏర్పాటు చేసుకున్నటువంటి బయో టాయిలెట్లను నాశనం చేశారు సార్. దండం పెట్టేశారు సార్, మా వల్ల కాదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి. ఆ తర్వాత తిరుపతి జిల్లా సార్, తిరుపతి జిల్లాలో బోమన కరుణాకర్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళు ఆగడాలు తట్టుకోలేక సార్. ఆ తర్వాత చిత్తూరు జిల్లా సార్, చిత్తూరు జిల్లా నుంచి చెప్పేదేమో సార్ పెద్దిరెడ్డి గారు సార్. మా శ్రీకాకుళం జిల్లా నుంచి సైకిల్ యాత్రకి వెళ్తే వాళ్ళని చొక్కాలు ఇప్ప తీసుకొట్టారు సార్, దండం పెట్టేశారు సార్. ఇక చిత్తూరు జిల్లా ప్రజలు ఈ లుద్ర బాబు అని చెప్పేసి. ఇక కర్నూలు జిల్లా సార్, కర్నూలు జిల్లాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆయన అనుచరులు చేస్తున్నటువంటి ఆగడాలు. ఆ తర్వాత అనంతపురం జిల్లా సార్, అనంతపురం జిల్లాలో ఒక ఎంపీ గారు దివ్య మంగళ స్వరూపం ఇప్పి చూపించాడు సార్, వాడికి దండం పెట్టేశారు. లాస్ట్ అండ్ ఫైనల్ కడప జిల్లా సార్, కడప జిల్లాలో బాబాయిని రప్ప 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 నరికి గుండెపోటని చెప్పారు సార్, గొడ్డల పొట్టుని. ఈ అమ్మ ఇంట్లో వాళ్ళే చంపేశారు, బాబోయ్ వీళ్ళకి దండం అని చెప్పేసి ఈ 11 సీట్లకు పరిమితం చేశారు సార్. మాకు ఇప్పటికీ ఆశ్చర్యం సార్, అసలు 11 కూడా ఎలా వచ్చాయని చెప్పేసి. ఇందుకు ఓడిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుత పాలన, 4 లక్షల మందికి కనుక ఆయన కనుక ఉద్యోగాలు ఇస్తే ఆ కుటుంబాల్లో ముగ్గురు ఓట్లు వేసినా కానీ ఇంకో 12 లక్షల ఓట్లు వచ్చి గెలిచి ఉండేవాడు సార్. ఈ రోజు దిక్కులు చూస్తా ఉన్నారు, ప్రతిపక్ష హోదా కూడా అడుక్కునే పరిస్థితికి దిగారు సార్. ఈ రోజు ప్రజలతో పెట్టుకోకూడదు సార్, ప్రజలతో ఎప్పుడూ పెట్టుకోకూడదు సార్. ప్రజలు నేర్పిస్తే పర్యవసానం ఇట్లాగే ఉండదు సార్. రాగానే ప్రజావేదిక కూడగొట్టారు, అన్నా క్యాంటీన్ రద్దు చేశారు, రాజధాని రద్దు చేశారు, దళితులపై పడ్డారు, డాక్టర్లు చంపేశారు, మాస్క్ అడిగిన కిరణ్ దళితులు చంపేశారు, ఇన్ని చేశారు సార్. ఇప్పుడు వీళ్ళు అంటారు కూటమి పాలన 16 నెలల్లో ప్రజలు విసిగిపోయారు అంటున్నారు సార్. ఎందుకు సార్? మేమేమన్నా ప్రజావేదిక లాంటి భవనాలను కూల్చేసామా?
మేమేమన్నా దళితులపై దాడులు చేసామా? మేమేమన్నా అన్నా క్యాంటీన్ లాగా ప్రజలకు అన్నం పెట్టేటటువంటి వాటిని ఏమన్నా తీసేసామా? 80,000 కోట్ల రూపాయలు గూగుల్ పెట్టుబడులు తెచ్చాం సార్. విశాఖపట్నానికి 560 కోట్ల రూపాయలు యాపిల్ పెట్టుబడులు తెచ్చాం. కుప్పంకి అలా సార్. విశాఖపట్నంలో సమ్మిట్ ఒకటే జరిగింది. ప్రపంచ ఆర్థిక ఇప్పుడు పెట్టుబడిదారుల సదస్సు మాత్రమే విశాఖపట్నంలో జరిగింది. కానీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి వచ్చాయి. వీటిని అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు. ఇంక మేము ఎందుకు ఓడిపోతాం సార్? ప్రజల్లో మేము నిలబడటానికి ఏం చేయాలో అన్నీ చేస్తాం సార్. ప్రజలకి మంచి ప్రభుత్వాన్ని అందించడానికి మేము ఏం చేయాలో అన్నీ చేస్తాం. అంటే వీళ్ళు కామెంట్ చేయడానికి కారణం ఏమనుకుంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ వాయిస్ తీయటానికి కారణం ఏమనుకుంటారు సార్ మీరు? ఏమండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి కదా సార్. మరి పెట్టుబడులు వస్తే డెవలప్ అవుతుంది కదా. డెవలప్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఓట్లు వేయరు కదా. సో అవన్నీ ఉద్దేశం సార్. మీరు డెవలప్ చేస్తే పెద్ద పెద్ద కంపెనీలు వస్తే, మీరు డెవలప్ చేసి పెద్ద పెద్ద కంపెనీలు వస్తే, లక్ష్మణరావు గారు మీరు కూడా వినాలి, రేపు ఆయన సీఎం అయిన ఆయనకి హ్యాపీ కదా సార్. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే ఆయన చాలా సంతోషపడతారు కదా సార్. ఇంకెలా అవుతాడు సార్ సీఎం? ఇంకెలా అవుతాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇలా డెవలప్ చేసి చూపిస్తాం. మీరు అరాచకం చేసి చూపించారు. 2 రోజుల క్రితం కూడా ఒక హత్య చేశారు సార్. ఆ హత్య ఎవరు అంటే అన్ని కూడా అటువైపు చూపిస్తా ఉన్నాయి. ఇన్ని అరాచకాలు చేసినాక మేము అరాచకాలని బట్టబయలు చేసి చూపించాం, అభివృద్ధి చేసి చూపిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి గెలిచే అవకాశమే లేదు. లక్ష్మణరావు గారు లాంటి చదువుకున్నాడు లక్ష్మణరావు, చక్కగా మాట్లాడతాడు. అతను అర్థం చేసుకోవాలి. అతను ఇంకా అర్థం చేసుకోకుండా అతను జనసేనలో ఏం బాధ వచ్చిందో, ఏం ఇబ్బంది వచ్చిందో అతను వ్యక్తిగతం పర్సనల్ నేను మాట్లాడను. ఇంకా అర్థం చేసుకోకుండా అంత మంచి పాలన అని అంటా ఉంటే ఇవన్నీ ఏంటి సార్? ఏమంటారు వీటిని? ఇప్పటివరకు జిల్లాకు ఒకటే చెప్పా. ఒక గంట టైం ఏంటి జిల్లాకి 20 చెప్తా. అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని గుర్తున్న వరకు ఒకటే చెప్పా. రైట్. లక్ష్మణరావు గారు చేసినా కూడా లక్ష్మణరావు గారు లాంటి మేధావులు మంచోడు సార్, చాలా మంచోడు. రాంగ్ పర్సన్, రైట్ పర్సన్, రాంగ్ పార్టీ. ఓకే, రైట్. ఫైనల్గా లక్ష్మణరావు గారు మీకు 2 నిమిషాలు టైం సార్, ఇంకా లేదు. నెక్స్ట్ జగన్కి ఛాన్స్ లేదు, మేము ఆ ఛాన్స్ ఇవ్వము అంటున్నారు వంశీకృష్ణ గారు. సార్ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకి ఎవరైనా తలగ్గాల్సిందే. ప్రజలు నిర్ణయిస్తారు సార్. నెక్స్ట్ ఎవరు సీఎం అవ్వాలి, ఎవరు అపోజిషన్ లో ఉండాలి, ఎవరు ప్రతిపక్షంలో ఉండాలనేది. మనం ఎవరు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి పరిపాలన అందించే, నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సీఎంగా ఉంటానని చెప్పినటువంటి చాలా ఉదంతాలు మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కదా సార్. మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా, మినిస్టర్లు కూడా అందరూ అన్నారు కదా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మేమే గెలుస్తామని. సార్ ప్రజల తీర్పుకి ఎవరు సార్ మనం ఇదవుతుంది సార్. ఈ రోజున నేను ఎందుకంటే ప్రగాఢగా ఈ నమ్మేది ఏంటంటే, అంత మంచిగా పరిపాలన, ప్రజలకి అంత ఇష్టమైన పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే అసలు ఆ పరిపాలన చేయడం చేత కావట్లేదు, పరిపాలించట్లేదు. ఇచ్చిన హామీలు పక్కన పెట్టేశారు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, అప్పుల పాలు చేశారు. రోజుకి వారానికి 5,000 10,000 కోట్ల అప్పులు తీసుకొస్తూ ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేశారు. ఉద్యోగస్తులకి 4-5వ తారీఖు వస్తే గానీ వాళ్ళకి జీతాలు పడట్లేదు. అలాగే ఉద్యోగస్తులకి డిఎల్ లేవు, పిఎఫ్లు లేవు, ఏమీ లేవు. వాళ్ళకి సిపిఎస్ రద్దు చేస్తామని మాట ఇచ్చి ఇంతవరకు సిపిఎస్ గురించి కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నది. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు, నేనేమో కానిస్టేబుల్ కొడుకుని ఏ పోలీసులకి ఇవ్వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏవైతే రైతులు ఉన్నాయో అవి వచ్చినట్టు మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ సార్, ఎక్కడ మాట్లాడారు పోలీసు వ్యవస్థ గురించి? ఫైనల్ గా మంగళవారం అప్పు తెస్తారు అన్నారు సార్. ఎక్కడికి వెళ్తున్నారు సార్ వీళ్ళు? టీడీపీ వాళ్ళు నాకు కూడా డౌట్ వచ్చింది, మీరు చెప్పాలి లక్ష్మణరావు గారు. సార్ మంగళవారం ఎక్కడికి తెస్తారు సార్ అప్పులు? ఎక్కడైతే మనకి ఏంటి సార్ ఇది మనం ఎలాగైతే గవర్నమెంట్ ఎలాగైతే అప్పు చేస్తుందో అక్కడి నుంచే తీసుకొస్తారు. ఎఫ్ఆర్బిఎంస్ అదే లోబడి ఎవరైనా సరే దానికి లోబడే అప్పులు చేస్తారు, ఏ గవర్నమెంట్ అయినా సరే. నేనేమంటానండి సార్, ఇక్కడ ఖచ్చితంగా విఎస్ఆర్ గారు అప్పులు అక్కడి నుంచి తీసుకొస్తారు. ప్రపంచ బ్యాంక్ నుంచి మనకు అప్పులు ఎక్కడైతే లభిస్తే అక్కడి నుంచి తీసుకొస్తారు సార్. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక 50,000 కోట్లు ఇవ్వండి, 1,00,000 కోట్లు ఇవ్వండి అంటే 15,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చి దాన్ని మీరే కట్టుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వస్తే ఓహో ఆహా అన్నారండి చంద్రబాబు నాయుడు. నాకు అర్థం కావట్లా, ఎందుకు గ్రాంట్ తీసుకోవట్లా?
రైట్ మనం రైట్ అప్పులు ఎందుకు తీసుకోవాలి? రైట్ గ్రాంట్ రైట్ అడగొచ్చు సార్ కదా. చెప్దాంలే. వంశీ గారు రేపు వెళ్ళండి, మంగళవారం రేపు సార్, వీళ్ళు అప్పులు BSR తెచ్చుకోండి గారు సార్. ఒక మాట సార్, ఒక మాట ఫైనల్గా BSR గారు ఒక మాట సార్. ఆ, సార్ ఫైనల్ ఒక మాట సార్. ప్లీజ్. ఏదైతే ప్రతి ఈ రోజున ఆ, ఆ, అమ్మఒడి పథకం కింద ఉమ్, ఇస్తున్నటువంటి అమౌంట్ లో 2,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు సార్. వాళ్ళు స్వీపర్స్ స్కూల్లో పనిచేస్తున్న స్వీపర్లకు ఇస్తూ ఉన్నారు జీతాలు. ఉమ్, వాళ్ళకి 10,000 ఇస్తామని చెప్పి 6,000 ఇస్తూ ఉన్నారు. ఆ హై స్కూల్లో ఇద్దరు ఆయాలు ఉంటే ఒక ఆయనే ఉండాలని చెప్తూ ఉన్నారంట. ఇద్దరు ఆయాలు ఉన్న హై స్కూల్ కి పని చేయలేరు, ముగ్గురైనా ఉండాలి. వీళ్ళు తగ్గించేస్తారు, జీతాలు ఇవ్వాల్సి వస్తుందేమని. ఆయాలకి 6 నెలలకి జీతాలు వేస్తున్నారు సార్. ఆయాలకి 6 నెలలకి వాళ్ళకి వచ్చింది 6,000. 6 నెలలకు ఒకసారి జీతాలు వేస్తే దానిపైన కూడా ఈ ప్రభుత్వం దృష్టి సారించాలి. హై స్కూల్ కి ఇద్దరు ఉండాలి, ఎలిమెంటరీ స్కూల్ కి ఒక ఆయా ఉండేటట్టుగా చర్యలు కూడా తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అది ఎవరు తీసుకొచ్చినా మీ గవర్నమెంట్ కూడా మధ్య మీకు కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి ఉన్న ఆయాలు తీసుకోవడం ఏంటి సార్? రైట్ 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 వంశీకృష్ణ గారు, లక్ష్మణ్ రావు గారు చెప్పింది నిజమైతే మీరు తప్పకుండా మీ పెద్దలతో మాట్లాడి, అదిగా మీ పార్టీ పెద్దలతో మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి సార్. మీరు చేస్తారని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు, థ్యాంక్ యూ లక్ష్మణ్ రావు గారు సార్. రైట్, దట్స్ ఆల్ ఫర్ నో. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.